ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు అంబటి రాంబాబు పేర్ని నాని మధ్య హై వోల్టేజ్ వార్ జరిగింది. క్రిమినల్ విషయంలో కులం చూడటం ఏంటని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, యువకుడిని చంపేసి శవాన్ని బూడిద చేసిన మాజీ సీఐని వెనకేసుకుని రావడం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై జనసేన వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. రేప్ కేసులో నిందితుడికి వైసీపీ నేతలు వత్తాస పలుకుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సాయికృష్ణపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే, అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. పవన్ కళ్యాణ్ గారు ఒక రాంగ్ మాట ఒకటి మాట్లాడారు. 14 ఏళ్ల యువతిని రేప్ చేసి నటువంటి సాయికృష్ణ మీ మద్దతు చెప్తారా అని. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ అనేది. ఆ 14 ఏళ్ల యువతి ఇవాళ 24 ఏళ్ళు అయ్యి చెప్పింది కదా, ఇంకా నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ క్రిమినల్ ఎవరు? క్రిమినల్ చనిపోయిన వాడు క్రిమినలా, చంపిన వాడు క్రిమినలా, నాగరాజు క్రిమినలా, లేకపోతే చనిపోయి భస్మమైపోయినటువంటి సాయికృష్ణ క్రిమినలా చెప్పమని అడుగుతున్నా నేను. ఇవాళ క్రిమినల్కి సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సపోర్ట్ చేస్తే చేసావు, డైరెక్ట్గా చేయి, తప్పులేదు. మళ్ళా ఈ సాయికృష్ణ గారి తల్లి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? ఆమెను ఓదార్చడానికి ఉదయభాను వెళ్ళాడా లేదా? క్రిమినల్ కు కులం చూడటం ఏంటన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? సిఐ నాగరాజు ఈరుడు సూర్యుడు ఆహా ఓహో అని చెప్పని ధర్నాలు చేసిన వాళ్ళు ఎవరు? జనసేన వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ మనుషులు ధర్నాలు చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను కూడా మెడలో మా బోర్డు వేస్తున్నాయండి. ఏపీ అభివృద్ధి చెందాలంటే కులాల నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ అంటే, శాంతి భద్రతలను కాపాడితేనే అభివృద్ధి సాధ్యమంటున్నారు వైసీపీ నేతలు.